St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్లోని రేకుర్తి సింహాద్రి కాలనీలో నివసించేటువంటి భవానీ కృష్ణ దంపతుల కుమార్తె శ్రీనిధి నిన్న రేకుర్తి సింహాద్రి కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఒక చెరువులో జారిపై పడి చనిపోవడం జరిగింది. తను 7th క్లాస్ చదువుతుంది. అయితే తమ పెంపుడు కుక్కను, తమ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కని స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది శ్రీనిధి నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో. అది తీసుకెళ్లిన అనంతరం అక్కడ కుక్కను స్నానం చేస్తున్న సందర్భంలో అందులో జారిపై ఆ కుక్క అనేది అందులో జారిపై పడిపోవడం జరిగింది. కుక్కను కాపాడుకునే లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అందులో తను జారిపై తను కూడా అందులో పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు తను అందులో దూకి ఆమెను కాపాడినప్పటికీ కూడా హాస్పిటల్కి తీసుకురాగా ప్రథమ చికిత్స చేసిన అనంతరం తను చనిపోయినట్టుగా చెప్పడం జరిగింది. శ్రీనిధి మరణ వార్త చూసిన వెంటనే తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పుట్టడి దుఃఖంలో మునిగిపోయారు. ప్రస్తుతం మన కరీంనగర్లో ఉన్నాము. తన శ్రీనిధి ఇక్కడ తీసుకురావడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా విషాద ఛాయలనుకున్నాయి. ఈ చుట్టుపక్కల అంతా కూడా విషాద ఛాయలనుకున్నాయి. శ్రీనిధి నిన్నటి వరకు కూడా అందరి ముందు ఆడి పాడినటువంటి శ్రీనిధి ఒక్కసారిగా కళ్ళ ముందు లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చాలా మంది ఇక్కడ బంధువులు చేరుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా పుట్టడి దుఃఖంలో మునిపోయారు. నిన్నటి వరకు కూడా నవ్వుకుంటూ ఆడుతూ కనిపించిన తమ కూతురు ఒక్కసారిగా విఘాత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులందరూ కూడా విలిపిస్తున్నారు. ఒకసారి తన తల్లిదండ్రులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని. పాప కుక్కతో చెరువులోకి వెళ్ళిందండి. వెళ్తేనేమో కుక్కని లాగుదామనేసి పాప ఇట్లా లాగేపాటికి కాలు జారి పాపని అటు గుంజేసింది. అందరు చిన్నపిల్లలు ఉండటం కాపాడలేకపోయారు పాపని. పెద్దవాళ్ళు వచ్చేపాటికి నెతికిరంట. నెతితే ఆ పాప దొరకలే. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి చూసేపాటికి దొరికింది. ఇక అంతకు మించి మేమేం చెప్పలేము. చెప్పారు అంటే ఇక మా ఇదిలో మేము హాస్పిటల్కి తీసుకొచ్చేసినాం. ఇక పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. ఇక పోలీస్ కేసు ఇక అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. మాకు తెలియదు అంతగా. మేము హాస్పిటల్కి వచ్చేసినాం. ఇక ఓకే. తమ కూతురు మరణంతో తల్లి కూడా ఏం మాట్లాడని పరిస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా మా కూతురు అలా ఎలా జరిగింది అనే ఇంకా నమ్మలేకపోతుంది తల్లి కూడా. తమ తల్లి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. మరి కొంతమంది బంధువులు ఉన్నారు, వాటితో మాట్లాడారు. చెప్పండి అసలు ఏం జరిగింది. అసలు ఏం జరిగిందంటే పాపనే వెళ్ళారు, చెరువుగాడికి వెళ్ళారు, ఇంకా కళాశాపానికి వెళ్ళినాక కాలు జారి పడిపోయింది చెరువులో. కుక్క తీసుకెళ్లారు, కుక్క లోపలికి వెళ్ళిపోయింది చెరువులోకి. కాపాడిపోయి చెరువులో పడిపోయింది. ఆ టైంలో ఎవరు లేరు. ఆ టైంలో ఉంటే మాకు బాగుండేది. ఎవరు టైంలో ఎవరు లేరు. అప్పటికి మొత్తం రేగుత్తులో చెరువులో మొత్తం గుంతలు అది చెరువులో ఆ గుంతలో లోపలికి వెళ్ళిపోయింది. నీళ్ళు తాగి వెళ్ళిపోతాం వల్ల చనిపోయింది. ఇట్లా జరిగింది అది విషయం. మొత్తానికి తమ శ్రీనిధి మరణ వార్తతో కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు బంధువులంతా కూడా పుట్టడి దుఃఖంలో మునిగిపోయిన సంగతి మనం చూసుకుంటున్నాము. చాలా మంది కూడా విలపిస్తున్నారు. నిన్నటి వరకు కూడా, నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఆడుతూ పాడుతూ కనిపించింది శ్రీనిధి. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే చెరువు దగ్గర వెళ్ళిన సమయంలో కూడా కుక్కతో పాటుగా ఆడుతూ కాలక్షేపం చేసింది శ్రీనిధి.
ఎప్పుడైతే కుక్క చెరువులోకి పడిపోయిందో తమ పెంపుడు కుక్కను, ఎవరైనా కూడా కుక్క అనగానే పెంపుడు కుక్క అనగానే చాలా మనం చూస్తుంటాం. సో ఆ పెంపుడు కుక్క చెరువులో పడిపోగానే నా కుక్కకి ఏమైనా జరుగుతుందని చెప్పేసి తను అందులో దూకడం జరిగింది. దూకిన అనంతరం తను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొదలకైతే ప్రస్తుతం కుటుంబం అంతా కూడా పుట్టడు శోకంలో మునిగిపోయింది, పుట్టడు దుఃఖంలో మునిగిపోయారు. సో ఇలాంటి ఈ చెరువుల దగ్గర కావచ్చు, బావి దగ్గర కావచ్చు వెళ్ళిన సమయంలో చిన్నపిల్లలు వెళ్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి. తమ కుటుంబ సభ్యులు పెద్దవారిని తీసుకుని వెళ్ళాలంటిది చేస్తే బాగుంటుందన్నట్టుగా సుమన్ టీవీ చెప్తుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ సివిల్ హాస్పిటల్.